అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ కీలక వ్యాఖ్యలు చేసింది. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దిగుమతులపై భారీగా సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. అలా టారిఫ్లు పెంచుకుంటూ పోతే అది ప్రపంచ వృద్ధిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది. సొంత టారిఫ్లు పెంచుకుంటూ ప్రతీకారం తీర్చుకోవాలంటే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికీ తన పాలన ఎలా ఉండబోతోందో ప్రపంచ దేశాలకు ట్రంప్ రుచి చూపించారు. భారత్, కెనడా, చైనా, మెక్సికో వంటి దేశాలపై భారీగా సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ హెచ్చరించారు. తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే సుంకాలపై నిర్ణయం తీసుకుంటానంటూ ట్రంప్ గతంలో ప్రకటించారు. దీంతో ట్రంప్ తీసుకోబోయే చర్యలు ప్రపంచ వృద్ధిపైన తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచాలనే నిర్ణయం వల్ల సమస్యలు తప్పవని తెలిపింది. తాజాగా విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదిక ప్రకారం వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్య భాగస్వాములు తమ సొంత టారిఫ్లను పెంచుతూ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇప్పటికే మందకొడిగా 2.7% ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2025లో 0.3% పడిపోయే ప్రమాదముందని స్పష్టం చేసింది. ప్రపంచ దిగుమతులపై 10% సుంకం, కెనడా, మెక్సికో దిగుమతులపై 25%, చైనా వస్తువులపై 60% సుంకాన్ని విధించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గతంలోనే స్పష్టం చేశారు. ఇతర దేశాలు కూడా ఇదే పంథాను అనుసరిస్తే మరింత ప్రమాదం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు 2000 సంవత్సరం తర్వాత అత్యంత బలహీనమైన దీర్ఘకాలిక వృద్ధి సమస్యను ఎదుర్కొంటున్నాయని నివేదికలో పేర్కొంది. అధిక రుణభారాలు, బలహీనమైన పెట్టుబడులు, ఉత్పాదకతలో తగ్గుతున్న వృద్ధి, పెరుగుతున్న వాతావరణ మార్పుల ఖర్చుల కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2025-26 ఏడాదికి గాను వృద్ధి రేటు 4%గా ఉంటుందని అంచనా వేసింది. పెట్టుబడులను ప్రోత్సహించడానికి, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి వివిధ దేశాల మెరుగైన సంస్కరణలను అవలంబించాలని వరల్డ్ బ్యాంక్ సూచించింది. గత 25 సంవత్సరాలతో పోలిస్తే వచ్చే 25 ఏళ్లు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు కఠినమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది. వీటిని తగ్గించుకునేందుకు క్రియాశీల చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచాక క్రిప్టో కరెన్సీకి కొత్త ఊపు వచ్చింది. ట్రంప్ మొదటి నుంచి కూడా క్రిప్టో కరెన్సీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా జాతీయ ప్రాధాన్యత అంశంగా క్రిప్టో కరెన్సీని మార్చేందుకు ఉత్తర్వులు ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చర్య అమెరికా విధాన మార్పును సూచిస్తుందని, ప్రభుత్వ నిర్ణయాలను రూపొందించడంలో క్రిప్టో పరిశ్రమకు మరింత ప్రాముఖ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు క్రిప్టో కరెన్సీని జాతీయ ఆవశ్యకతగా నిర్దేశిస్తాయి. క్రిప్టో పరిశ్రమకు ప్రభుత్వ ఏజెన్సీలు సైతం సహకారం అందిస్తాయి. అంతేకాకుండా పరిశ్రమ విధాన అవసరాల కోసం క్రిప్టో కరెన్సీ సలహా మండలిని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఎన్నికల్లో ట్రంప్ కాయిన్ బేస్, రిపుల్ వంటి ప్రముఖ సంస్థల నుండి విరాళాలతో సహా క్రిప్టో కరెన్సీ పరిశ్రమ నుండి మద్దతు పొందారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో రానున్న కొత్త ప్రభుత్వంతో తమ బంధాన్ని సూచించేలా వాషింగ్టన్లో క్రిప్టో పరిశ్రమ వేడుకలకు సిద్ధమైంది. యుఎస్లో జాతీయ బిట్కాయిన్ నిధిని ఏర్పాటు చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అమెరికా ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం దాదాపు $20 బిలియన్ విలువైన బిట్కాయిన్లు ఉన్నాయి. నవంబర్ ఎన్నికల నుండి బిట్కాయిన్ ధర దాదాపు 50% పెరిగింది. భవిష్యత్తులో క్రిప్టో నిల్వలు పెరుగుతాయన్న ఊహాగానాల కారణంగా బిట్కాయిన్ విలువ $1,00,000కు చేరుకుంది.